జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఆగస్టు 17 నుండి సూర్యుడు సింహరాశిలో, బుధుడు ఆగస్టు 22 సింహరాశిలో, గురు ప్రభావం ఉంటుంది. గౌరవం, నాయకత్వం, కొత్త ప్రారంభాలు ఉంటాయి. శని అష్టమ స్థానంలో ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ ఈ నెల సింహరాశి వారికి కుటుంబం నుంచి ప్రారంభమవుతుందండి. కుటుంబంలో ఉన్నటువంటి పాత సమస్యలన్నీ తొలగిపోయి కూర్చొని మాట్లాడుకొని మధ్యస్థుల ద్వారా కానీ లేదా మీకు మీరే మాట్లాడుకొని కానీ కుటుంబంలో అందరూ చక్కబడే అవకాశాలు ఈ నెల బాగా కనబడుతున్నాయి. అన్నదమ్ముడు, భార్యాభర్తలు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు అందరూ కూడా సమస్యలు తొలగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో పరస్పర ప్రేమానురాగాలు పెరుగుతాయి. ప్రేమికులలో ఉన్నవారికి ఈ నెల వివాహ ప్రయత్నానికి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగున్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల చెప్పడం జరుగుతున్నాయి. ఇక ఛాతికి సంబంధించి, గుండె సంబంధించి, రక్తపోటు, కంటి సంబంధించి ఏదైనా ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశం ఉన్నాయి. జాగ్రత్త. ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారంటే, జాగ్రత్తనే కదా, ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రైతులకి వ్యవసాయంలో కొత్త పద్ధతులు అనుసరించే లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పండ్ల తోటలు, ఉద్యాన వంటలు, పశుపోషణ చేసేవారికి మంచి అవకాశాలు. రాజకీయ నాయకులకి ప్రజల్లో ఆదరణ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రజాక్షేత్రంలో నోరు జారకండి, దానివల్ల ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు. మీ ప్రసంగాలు, నిర్ణయాల ద్వారా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. కోర్టు కేసులు క్రమంగా అనుకూలిస్తాయి. కాస్త ఓపిక పట్టడం మంచిది అని చెప్పచ్చు. ఇంకా విదేశీయ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉన్నత విద్య, వీసా, ఇమిగ్రేషన్ వ్యవహారాల్లో కాస్త మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తుంది. సినిమా రంగం వారికి, సంగీతం, యూట్యూబ్, సోషల్ మీడియా రంగస్థలం వారికి కొత్త ప్రాజెక్టులు, అవార్డులు లేదా ప్రముఖులతో పరిచయాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి ఏకాగ్రత పెరిగితే చాలా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో తప్పకుండా మీరు గెలుస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక షేర్ మార్కెట్లో అనుభవం ఉన్న వారికి ఎంపిక చేసుకొని పెట్టుబడుల అవకాశాలు మంచిది. అధిక రిస్క్ ట్రేడింగ్ మంచిది కాదు. ఉద్యోగపరంగా తీసుకుంటే ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో సిద్ధమవుతున్న వారికి పరీక్షలు ఎక్కువ ఉంటాయి. సర్వీస్ సెక్టార్లో ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, విద్య, హెల్త్ కేర్, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ రంగాల్లో పనిచేసే వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమ్ లీడర్ దగ్గర అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకి పాత బాకీలు అన్నీ కూడా తీరే అవకాశాలు ఉన్నాయి. హోటల్ బిజినెస్ బాగుంటుంది. ఫ్యాషన్, జ్యువెలరీ, విద్య, కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ముందుకు వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఆర్థికంగా బాగున్నా ఖర్చులు కూడా అదే రకంగా పెరుగుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త, నియంత్రణ అనేది కావాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నెల అహంకారంతో నిర్ణయాలు ఏది కూడా తీసుకోకండి. అనవసర వాదోపవాదాలకి దూరంగా ఉండండి. ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం సూర్యుని ప్రార్థన చేయండి. రాగి చొమ్ముతో నీళ్లు తీసుకొని 7 సార్లు అర్ఘ్యం వదలండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహసూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. గోధుమలు, బెల్లం దానం చేయండి. అన్నదానం చేయండి. బంగారు రంగు, కాషాయం రంగు, ఎరుపు రంగు ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది. 1 మరియు 3 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. ఆదివారం మరియు గురువారం మీకు చాలా చాలా బాగుంటుంది. ఇంకను మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయంలో, ఇష్ట దేవాలయంలో వెళ్ళి అన్ని దీపాలు నువ్వుల నూనెతో వెలిగించండి. ఇంకను అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చే కరుంగాళిమాల, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను మన యొక్క సంస్థ ద్వారా పొందొచ్చు. 48 రోజులు పూజ చేసి సుబ్రహ్మణ్య భుజంగం, చండీ, సుదర్శన పారాయణ చేసి సిద్ధంగా ఉంది. కావలసిన వారు కనబడుతున్నటువంటి నంబర్కి, మా నంబర్ డిస్ప్లేలో కనబడి మాతో మాట్లాడి కొనండి. కానీ మా పేరు వేసుకొని ఎవరెవరు అమ్మే వాళ్ళ దగ్గర కొన్ని లాభం లేదు. విజయ